నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో ముగ్గురు వైకాపా నేతల ఇష్టారాజ్యం అక్రమాలకు జైకొట్టిన అధికారులైతేనే పోస్టుల్లో కొనసాగింపు నచ్చకుంటే నెల తిరగకుండానే బదిలీ ఎన్నికల వేళ విశాఖపై జగన్ సర్కార్ హడావుడి నేడు పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ 1% అమలు కాని పెట్టుబడి సదస్సు ఒప్పందాలు ఏపీ సర్కార్కు కేంద్రం జలక్ ఆర్థిక సంఘం నిధులు వాడుకోకుండా చర్యలు స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ నేడు తెలుగుదేశం జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటన మంగళగిరి సభలో విడుదల చేయనున్న చంద్రబాబు పవన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు గుర్తించామన్న ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలు హైకోర్టుకు నివేదించిన ఏజీ తెలంగాణలో రెండో రోజు ప్రధాని పర్యటన పటాన్చెరులో 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన హాజరు కానున్న సీఎం రేవంత్ కుటుంబం పేరుతో ప్రతిపక్షం తనను కించపరుస్తోందన్న ప్రధాని కొత్త ఫార్ములా పనిచేయలేదని చెన్నైలో ఎద్దేవా తప్పుదోవ పట్టిస్తున్నారన్న కాంగ్రెస్ ఏడుకొండలవాడు కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి జగన్ పాలనలో ముగ్గురు జగజ్జంత్రీల పాలిత ప్రాంతంగా మారిపోయింది. వైకాపాలో నెంబర్ 2గా చలామణి అయ్యే ఒక నేత, తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన 2 ప్రజా ప్రతినిధులదే అక్కడ రాజ్యం. ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఎవరైనా సరే వారి మాటలకు అక్రమాలకు జై కొట్టాల్సిందే. అప్పుడే వారి పోస్టింగ్ పదిలం. నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటామంటే బాధ్యతలు చేపట్టి నెల రోజులైనా తిరగకుండానే తిప్పి పంపించేస్తారు. ఎస్పీ మల్లికా గార్గ్ బదిలీ వ్యవహారమే ఇందుకు తాజా ఉదాహరణ. తిరుపతి జిల్లాలో ఏ అధికారైనా పోస్టింగు పొందాలంటే అధికార పార్టీకి చెందిన ముగ్గురు జగజ్జంత్రీలకు వీర విధేయులై ఉండాల్సిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి దర్శించుకోవాలి. పుష్పగుచ్ఛాలు ఇచ్చి దుశ్శాలువాలతో సత్కరించుకోవాలి. వారి అక్రమాలకు సహకరిస్తూ అవసరమైతే బలయ్యేందుకు సిద్ధంగా ఉండాలి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి గిరీషా నుంచి ఆయన అధికారిక ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్లు లాగేసుకున్నారు. వాటి ద్వారా అబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన 30,000కు పైగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయించారు. ఈ వ్యవహారంలో గిరీషా సస్పెండ్ అయ్యారు. మరికొందరు రెవెన్యూ, పోలీసు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. సూత్రధారులైన ఆ ముగ్గురు నేతలు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. అధికారుల జీవితాలు ఏమైనా వారికి అనవసరం. పనయ్యాక కరివేపాకులా పక్కన పడేస్తారు. ఐఏఎస్ అధికారి లక్ష్మీశా గత నెలలో తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా సదరు ప్రజా ప్రతినిధి కుమారుడే పోటీ చేయనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీ, వాటితో దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో ఈ ప్రజా ప్రతినిధి ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ లక్ష్మీశా తానే స్వయంగా ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఏదైనా జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తే ఎమ్మెల్యేలే వెళ్లి వారిని కలుస్తుంటారు. ఎమ్మెల్యేల ఇంటికి జిల్లా కలెక్టరు వెళ్లి కలవడం సంప్రదాయాలకు విరుద్ధం. అలాంటిది సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతల్లో ఉన్న లక్ష్మీశా ఈ ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. కాబట్టే ఆయన ఆ పోస్టులో ఇంకా కొనసాగుతున్నారు. అదే జిల్లా ఎస్పీగా నియమితురాలైన మల్లికా గార్గ్ విధుల్లో చేరాక ఏ నాయకుణ్ణి కలవలేదు. అందుకే బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లోనే ఆమెను సాగనంపేశారు. మల్లికా గార్గ్ కన్నా ముందు తిరుపతి ఎస్పీగా పి పరమేశ్వరరెడ్డి దాదాపు 2 ఏళ్ల పాటు పనిచేశారు. వైకాపాకు అనుకూలంగా వారి అరాచకాలకు కొమ్ము కాసి ప్రతిపక్షాల్ని అణచివేసే అధికారిగా గుర్తింపు పొందారు. జగజ్జంత్రీలు చెప్పిందల్లా చేసి మితిమీరిన స్వామి భక్తి చాటుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. జగజ్జంత్రీల్లో ఒకరైన చంద్రగిరి నియోజకవర్గ నేత రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ
నేపథ్యంలో తిరుపతిలో తమకు వీర విధేయుడిగా ఉంటూ అన్ని విధాలా కొమ్ము కాసిన పరమేశ్వరరెడ్డిని ప్రకాశం ఎస్పీగా నియమింపజేసుకున్నారు. గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. నిరక్షరాస్యులు పట్టభద్రులమంటూ దొంగ ఓట్లు వేశారు. ఆ సమయంలో పరమేశ్వరరెడ్డి ఎస్పీగా ఉన్నా వాటిని అడ్డుకోలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు కోసం నకిలీ ఫామ్ 7 దరఖాస్తులు చేసిన వారిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 10 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులందరూ వైకాపా వారే. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కరిని ఆయన అరెస్టు చేయలేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలపై నమోదైన కేసుల్ని నీరుగార్చేశారు. ఇలా అడుగడుగునా అక్రమాలకు కొమ్ము కాసిన పరమేశ్వరరెడ్డికి కీలక పోస్టు కట్టబెట్టారు. ఆయన కన్నా ముందు ఎస్పీగా పనిచేసిన చింతం వెంకటప్పరనాయుడు వారు చెప్పినట్లు నడుచుకోవట్లేదంటూ అక్కడ్నుంచి కొన్ని నెలల్లోనే సాగనంపేశారు. ఇలా అయితే నిష్పక్షపాత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి? ఎన్నికల సంఘం వీటిపై ఎందుకు దృష్టి సారించడం లేదు? ఈ ముగ్గురు నేతల్ని ఎందుకు కట్టడి చేయట్లేదు? ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం ఇవ్వడం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్పై నమ్మకం లేక చాలా మంది పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా దివాలా తీసే స్థితికి నెట్టారు. విశాఖ ఐటీలో వెలుగులు నింపుతామన్న హామీలను జగన్ గాలికొదిలేశారు. గతేడాది పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా 13.12 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగాయని బడాయికి పోయారు. కానీ వాటిలో కనీసం 1% ఆచరణలోకి తేలేదు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నేడు విజన్ విశాఖ పేరుతో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకునే ప్రతి రూపాయి, ప్రజలకు చెప్పే ప్రతి లెక్క పెట్టుబడుల రూపంలో కార్యరూపం దాల్చితేనే చెబుతాం తప్ప గణాంకాలకు గొప్పలకు పెట్టుబడుల సదస్సును వినియోగించుకోం అంటూ ఏపీ పరిశ్రమల మంత్రి అమర్నాథ్ చెప్పారు. మార్చి 3, 4 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఆయన చెప్పిన మాటలకు తరువాత వచ్చిన పరిశ్రమలకు పొంతనే లేదు. 18 రంగాలు, 386 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాల కల్పన అంటూ జగన్ సర్కార్ గొప్పలు చెప్పింది. వీటిలో పర్యాటక శాఖలో అత్యధికంగా 117, పరిశ్రమలు, వాణిజ్య శాఖల్లో 99, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లో 86 ఒప్పందాలు జరిగాయని తెలిపింది. అయితే క్షేత్రస్థాయిలో 3058 కోట్ల విలువైన 0.23% ఒప్పందాలే వాస్తవ రూపం దాల్చాయి. పర్యాటక శాఖకు 22,000 కోట్లకు పైగా పెట్టుబడులని ఢంకా మోగించారు. విశాఖలో 2 ప్రాజెక్టులు ఆపసోపాలతో అడుగులు పడ్డాయి. భీమిలి వద్ద అన్నవరం పరిధిలో ఒబెరాయ్ హోటల్ కు శంకుస్థాపన చేశారు. మరో హోటల్ కు భీమిలి పరిధిలోనే భూ కేటాయింపులు జరిగాయి. సదస్సు తర్వాత ఐటీలో మార్పులేవీ రాలేదు. ఇన్ఫోసిస్ కంపెనీ వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగుల్ని కార్యాలయాలకు తీసుకొచ్చేందుకు 1000 మంది సామర్థ్యంతో ఒక శాఖను ఐటీ హిల్స్ లో ప్రారంభించింది. కనీసం దానికి భవనం కేటాయించని ప్రభుత్వం ఇదంతా తన గొప్పే అన్నట్లు ఖాతాలో వేసేసుకుంది. 2030 లోపు తమిళనాడు ఎకానమీ $1 ట్రిలియన్ తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఏడాది జనవరి 9న 6.64 లక్షల కోట్ల పెట్టుబడులు, 26 లక్షల ఉద్యోగాల కల్పనకు 631 ఎంఓయూలు చేసుకున్నారు. పెట్టుబడి ప్రణాళికల అమలుకు వారం క్రితం తమిళనాడు ప్రభుత్వం కమిటీ వేసింది. విశాఖ సదస్సులో జరిగిన ఎంఓయూలు కార్యరూపం దాల్చేలా ప్రతి వారం ఉన్నత స్థాయి కమిటీతో సమీక్షిస్తామన్న ఏపీ ప్రభుత్వం దాన్ని కంటితుడుపుగా మార్చేసింది. అందుకే కొత్త కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు తమ మార్జిన్ మనీతో పాటు బ్యాంకు రుణాలు తెచ్చి పరిశ్రమలు పెడతారు. 6 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు విడుదల చేయగలిగితే రుణాలకు సంబంధించి ఈఎంఐల భారం తగ్గిపోతుంది. 3 ఏళ్లుగా ఆటోనగర్ ప్రోత్సాహకాలు 7 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో చిన్న పారిశ్రామికవేత్తలు అప్పులతో కుదేలైపోయారు. ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చినా అప్పులకే చాలు. విశాఖ ఆటోనగర్లో 3,400 వరకు పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహకాలు రీస్టార్ట్ కింద సుమారు 20 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఆటోనగర్లో అపెరల్ పార్కు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్కడ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు లేవు. నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చూస్తే బాగుంటుందని పారిశ్రామికవేత్తలు విన్నవిస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వస్తున్న వేళ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవితా పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుట్టడం ముక్కున వేలేసుకునేలా ఉంది. విశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెలవెలబోతోంది. ఐటీ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కరువయ్యాయి. సుమారు 100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మొదటి విడతగా 25 కోట్లు విడుదల చేయడానికి ఎన్నికల కోడ్ అని, సమ్మిట్ తర్వాత చెల్లిస్తామని ఐటీ మంత్రి అమర్నాథ్ కాకమ్మ కథలు చెప్పారు. దీనిపై కొన్ని కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 8 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఆదేశించింది. ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. చంద్రబాబు హయాంలో భవనాల్ని సగం అద్దెకే ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించేవారు. వైకాపా రాగానే ఈ పాలసీని ఎత్తేయడంతో చిన్న, మధ్య తరహా కంపెనీలు 100 వరకు మూతపడ్డాయి. స్టార్టప్ విలేజ్ 3 ఏళ్లు ఖాళీగా పెట్టి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నేడు విజన్ విశాఖ పేరుతో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెనుకబడిన వర్గాల సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా నేడు బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నాయి. మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఆవిష్కరించనున్నారు. బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి తెలుగుదేశం జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించింది. 54 బీసీ కులాలతో సాధికార కమిటీలు ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కల్పించాల్సిన అవకాశాలపై ముసాయిదా సిద్ధం చేసింది. అనంతరం 19 మంది తెలుగుదేశం, జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ రూపొందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో నేడు డిక్లరేషన్ ప్రకటించనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీల రిజర్వేషన్ 24% తగ్గించి 16,800 మందిని పదవులకు దూరం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వస్తే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీకి గాని, జగన్మోహన్ రెడ్డికి గాని బలహీన వర్గాల మీద కక్షగట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే బలహీన వర్గాలకి మనం ఏం చేసినా సరే తెలుగుదేశం పార్టీతో ఉంటారని చెప్పి ఈ 5 సంవత్సరాలు బలహీన వర్గాల మీద ఉక్కుపాదం మోపి అణసివేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సీట్ల గురించి, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి లేదు. 5 రెడ్లకి రాష్ట్రాన్ని పనిచేసి మేము బలహీన వర్గాలకి మంత్రులు ఇచ్చాం, కార్పొరేషన్లు ఇచ్చాం. కథలు చెప్తే దేనికి ఉపయోగం? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. రెండో రోజు పర్యటనలో సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి 9,000 కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్త సుడిగాలి పర్యటనలో భాగంగా నిన్న ఉదయం ఆదిలాబాద్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని తరువాత భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. అనంతరం తమిళనాడులో పర్యటించి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి రాజ్భవన్లో బస చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకోనున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు పటాన్ చెరులో సభా ప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలా జాతీయ రహదారిని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్ల రూపాయలతో NH-65ని 6 వరుసలుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి రుద్రూర్ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అధికారిక కార్యక్రమం అనంతరం పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీలో ఏర్పాటు చేసిన భాజపా విజయ సంకల్ప యాత్రకు హాజరవుతారు. తరువాత బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని 2 రోజుల తెలంగాణ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాటలు విడ్డూరంగా ఉన్నాయని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారాస, కాంగ్రెస్ పార్టీల్లో అవినీతి, బంధుప్రీతి ఉందని మోదీ విమర్శలు చేయడాన్ని మంత్రి తప్పుపట్టారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అవినీతి, బంధుప్రీతి అంటే అర్థం ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీని ఎలా అంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అనడం సరికాదన్న జూపల్లి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. పరివాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని కృష్ణానదిలో తెలంగాణ వాటాను తేల్చడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని మంత్రి జూపల్లి విమర్శించారు. బీజేపీ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి కోట్లాది మంది జనాలకు సంబంధించి కృష్ణానది జలాల్లో నీటి వాటాను మీకు అధికారం ఉండి కూడా ఇవ్వలేనప్పుడు మీ తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది మీకు? కాళేశ్వరం మీ చేతిలో ఉన్నాయి కదా. అవినీతికి సంబంధించి ఎన్నికల సందర్భంలో అందరిపైన రకరకాల కేసులు పెడతా ఉన్నారు. సిబిఐనో, ఈడీఓ రకరకాలు చేస్తా ఉన్నారు. మరి 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు మరి మీరెందుకు చర్యలు చేపట్టలే?
ప్రతిపక్ష నేతగా తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన భవనాన్ని భారాస అధినేత కేసీఆర్ పరిశీలించారు. కుందన్బాగ్లోని ఒక క్వార్టర్ను కేసీఆర్కు తెలంగాణ సర్కార్ కేటాయించింది. ఆ భవనాన్ని కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి తదితర నేతలతో కలిసి కేసీఆర్ పరిశీలించారు. అవసరమైన మార్పులు, చేర్పులు, మరమ్మతులు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలను గుర్తించామని, తదనుగుణంగా ఇప్పటికే చర్యలు చేపట్టామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మేడిగడ్డ పియర్స్ కుంగుబాటుపై కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత జి నిరంజన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్కు నంబర్ కేటాయించడానికి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారించింది. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారని పిటిషనర్ను ప్రశ్నించింది. అక్రమాలు జరిగాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా తాము ప్రశ్నలు అడగటం మొదలు పెడితే సమాధానాలు చెప్పలేరని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్, నాణ్యత, ఆపరేషన్ నిర్వహణ సమస్యలు ఉన్నాయని చెప్పిందని ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లను తొలగించినట్లు తెలిపారు. సాగునీటి శాఖ ఈఎన్సీని రాజీనామా చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. విజిలెన్స్ తుది నివేదిక తర్వాత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 3 ఆనకట్టలపై అధ్యయనం కోసం ఎన్డీఎస్ఏ 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణ ఆదేశించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. ఏజీ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టినందున తదుపరి విచారణ 4 నెలల తర్వాత చేపడతామంటూ వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వానికి కేంద్రం జలక్కిచ్చింది. పట్టణ, స్థానిక సంస్థల పీడీ ఖాతాలోని ఆర్థిక సంఘం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకోకుండా కేంద్రం చెక్ పెట్టింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేరిట ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటిలో జమ చేస్తోంది. ఏపీలో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా 1000 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. వీటిని ఏపీ ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటోంది. ఖాతాలో నిధులున్నట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నా పూర్తి చేసిన పనులకు ఆర్థిక శాఖ నిధులు వెంటనే విడుదల చేయదు. దీంతో ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు ఎప్పుడూ 150 కోట్ల నుంచి 200 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయి. పంచాయతీలకు ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీల బకాయిలకు మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వాటిలో ఏపీ ప్రభుత్వ జోక్యాన్ని కట్టడి చేసింది. పంచాయతీల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి 2023-24లో నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు పట్టణ, స్థానిక సంస్థలోనూ అదే విధానం అమలు చేస్తున్నారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పేర్లతో తెరిపించిన బ్యాంకు ఖాతాలకు ఏపీ ప్రభుత్వం 530 కోట్ల ఆర్థిక సంఘం నిధులను 2 రోజుల క్రితం జమ చేసింది. ఇవి 2022-23లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు. తాజా చర్యలతో ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఖాతాలను పీఎఫ్ఎంఎస్ పోర్టల్కు మ్యాపింగ్ చేయడంతో పనుల నిర్వహణ, నిధుల వ్యయంపై కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుంది. గిరిజన ప్రాంతాల్లో 517 ఉపాధ్యాయ పోస్టులను గురుకుల బైలాను అనుసరించి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ద్వారా భర్తీ చేస్తామని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గిరిజన ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీలో కలిపి నిబంధనల ప్రకారం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి చెప్పిన వివరాల్ని ఏపీ హైకోర్టు నమోదు చేసింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులను ప్రత్యేకంగా భర్తీ చేయాలని, ఆ అధికారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్కు ఉంటుందని టి విజయ్ కుమార్ మరో 9 మంది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. గిరిజన ప్రాంతాల్లోని 517 ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ జనరల్ కేటగిరీలో చేర్చడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. బైలా వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి అందుకు భిన్నంగా పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బైలాకు అనుగుణంగానే భర్తీ చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం రేపు జరగనుంది. తెలంగాణలో మిగిలిన ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భాజపా తెలంగాణలో 9 మందికి టికెట్లు ఖరారు చేసింది. ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రేపు జరిగే సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసి రెండో జాబితాలో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ హాజరు కానున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రధాని ఆదిలాబాద్ పర్యటనలో పాల్గొన్న సీఎం అనంతరం నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. రామోజీ గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావును కలిశారు.
ముఖ్యమంత్రికి రామోజీరావు పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, మారిన ప్రజా పాలనా విధానాలపై చర్చించినట్లు సీఎంఓ తెలిపింది. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలు చర్చకు వచ్చాయని పేర్కొంది. ఈ సమావేశంలో ఈనాడు ఎండీ కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. గొలుసుకట్టు మోసంలో చిక్కిన రవి అనే వ్యక్తి తన ముగ్గురు కుమారులకు ఉరివేసి అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో జరిగింది. అప్పులు, అవమాన భారం తట్టుకోలేక టంగుటూరు గ్రామానికి చెందిన రవి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జీఎస్ఎన్ ఫౌండేషన్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆ సంస్థ ప్రతినిధి చెప్పిన మాటలు నమ్మిన రవి టంగుటూరు సహా పలు గ్రామాల నుంచి లక్షల్లో పెట్టుబడి పెట్టించాడు. 1000 రూపాయలకు నిర్దేశిత గడువు తర్వాత 3000, లక్ష కడితే 6 నెలల్లో 6 లక్షలు వస్తాయని నమ్మి పెట్టుబడి పెట్టాడు. తొలుత లాభాలు ఇచ్చిన సంస్థ తర్వాత ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు భావించాడు. భార్యను పుట్టింటికి వెళ్లమని చెప్పిన రవి ఆదివారం అర్ధరాత్రి కుమారులు నిద్రలో ఉండగా వారిని చంపాడు. తర్వాత బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తనను దూషించడానికి కుటుంబం అనే కొత్త ఫార్ములాతో వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ దేశ ప్రజలంతా ఒకే గొంతుకుగా ఏర్పడి తామంతా మోదీ కుటుంబమని చెప్పి ఆ ఫార్ములాను తిరస్కరించారని ఆయన చెప్పారు. తమిళనాడులోని చెన్నైలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మోదీ ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసిన కొందరిని సుప్రీంకోర్టు మందలించిందని గుర్తు చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడ్డారు. వారసత్వ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తాయని దుయ్యబట్టారు. మోదీ అలాంటివాడు కాదన్నారు. ये डीएमके और कांग्रेस जैसी पार्टियां कहती हैं, उनका मोटो है फैमिली फर्स्ट और मोदी कहता है नेशन फर्स्ट। इसलिए अब इंडी गठबंधन के लोगों ने मुझे गाली देने का नया फॉर्मूला निकाला है। ये लोग कहने लगे हैं कि मोदी का तो कोई परिवार ही नहीं है। मतलब जिनको परिवार है उनको भ्रष्टाचार करने का लाइसेंस मिल जाता है क्या? ये बार बार मेरे परिवार को गाली देने का उनको शौक लग गया है। भाइयों बहनों, मैंने घर छोड़ा है खुद के लिए नहीं, मौज मस्ती के लिए नहीं, मेरे देश के लिए। ये मेरा देश, यही मेरा परिवार है। 140 करोड़ भारतवासी, यही मेरा परिवार है। సామాజిక మాధ్యమాల ప్రొఫైల్స్ లో కొందరు భాజపా నాయకులు తమ పేర్ల చివరన మోదీ కా పరివార్ అని జత చేసి ప్రచారం మొదలుపెట్టడంపై కాంగ్రెస్ మండిపడింది. నిజమైన సమస్యల నుంచి దేశ ప్రజల్ని భాజపా నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఇండియా కూటమి ఎదుగుతుండటంతో ఈ వ్యూహాలు రచిస్తున్నారని పేర్కొంది. ఎంపీలు అజయ్ మిశ్రా టేని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, బిలియనీర్ గౌతమ్ అదానీ వంటి వారు ప్రధానికి నిజమైన కుటుంబమని ఇండియా కూటమి పేర్కొంది. దేశంలో రైతులు అప్పుల పాలయ్యారని, యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, కూలీలు నిస్సహాయులైపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ నిజమైన కుటుంబం దేశాన్ని దోచుకుంటోందని పేర్కొన్నారు. పార్లమెంట్లో తాను మాట్లాడుతున్న ఫోటోను, మోదీ అదానీతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న చిత్రాన్ని రాహుల్ గాంధీ జత చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మోదీ కా అసలీ పరివార్ అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేశాయి. ఆఫర్ల పేరుతో చేసే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, కొన్ని సంస్థల నుంచి ఫోన్ నెంబర్ల లీక్ల వంటి మోసాల్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చెక్షు పోర్టల్ ప్రారంభించింది. సంచార్ సాథీ కింద తీసుకొచ్చిన ఈ పోర్టల్ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు వంటివి జరిగినప్పుడు చందాదారులు రిపోర్టు చేస్తే చర్యలు తీసుకుంటారు. నేరానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకునేందుకు చెక్షు పోర్టల్లో పలు ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. డిజిటల్ చర్యల ద్వారా టెలికాం సేవల విభాగం గత 9 నెలల్లో పౌరులకు సుమారు 1000 కోట్లను ఆదా చేయడంలో సహాయపడిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.